హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అఫ్కోర్స్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం. అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే ఎంత ఫాస్ట్గా లేచిన టైం మాత్రం స్పీడ్గా అయిపోతుంది. అందుకే అందరూ చేసేలానే మేము కూడా అన్నీ ముందు రోజే రెడీగా పెట్టేసుకున్నాం. అసలు వీటన్నిటికీ బొట్టులు పెట్టేసరికి 2 to 3 hours పట్టింది. ఇంకా ఆ రోజే చేయాలంటే అస్సలు అవ్వేది కాదు. మా అత్త అమ్మవారికి ఇంకా ఫొటోస్కి ఇలా కాటన్తో దండలు చేసిందనమాట. హన్వికి కాటన్ ఇస్తే చిరాగ్గా అనిపించింది అనుకుంటా, కిందకి పాడేసింది. ఏయ్, అలా కాళ్ళకి రాసుకుంటారా గైస్? హన్వికి గంధం గని ఇస్తే చూడండి ఏం చేస్తుందో, మొత్తం రాసేసుకుంటుంది కదా నాన్న. ఏయ్ చిచ్చి అలా చేస్తారా? బ్యాడ్ హ్యాబిట్. నాకు రాయి నాన్న, నాకు. వెరీ గుడ్. బొట్టులు పెట్టా అన్నా కదా, 2 washes చేసినా సరే ఇంకా ఇలానే ఉంది. మా అత్త పీటలకు పసుపు రాస్తుంటే హన్వి కూడా రాయడానికే ట్రై చేసేస్తుంది. గైస్, ఇది నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. మా నాన్న ఇంటికి మొత్తం తోరణాలన్నీ చాలా కష్టపడి కట్టేశాడు. మర్చిపోయాను గైస్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. గైస్, మా అమ్మ నాకు ఫ్లవర్స్ పెడుతూ జడవేస్తుంది కదా, ఎలా ఉంది? ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. అందరికీ రెడీ చేయడంలో ముందుంటుంది, కానీ నా మ్యారేజ్కి అస్సలు చేయలేదు. పిచ్చి దానిలో ఉన్నాను. అట్లీస్ట్ కాజల్ కూడా పెట్టుకోనివ్వలేదు. అంత హడావుడిగా చేసేసారు. సర్లేండి గైస్, మ్యారేజ్ టాపిక్ వచ్చిన ప్రతిసారి రెడీ అవ్వకుండానే మ్యారేజ్ అయిపోయిందే అని బాధ ఉంటుంది. గైస్, మనం ఏదైనా వ్రతంలో కూర్చున్నప్పుడు హెయిర్ లీవ్ చేసుకోకూడదంట. అందుకే ఇలా కింద ముడి వేసా. వ్రతం కోసమని మా అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. ఇంకా మా అత్త దేవుడి దగ్గర అంతా సర్దుతుంటే గ్యాప్లో మా అమ్మ కుకింగ్ చేసేసింది అనమాట. మనకి మాత్రం ఏం చేయాలో తెలియక రెడీ అయ్యి టైంపాస్ చేస్తున్నా. ఈ బంతిపూల డెకరేషన్ అయితే నేనే చేసా. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నేమ్ తెలియదు కానీ ఫ్లవర్స్ పెడితే 100 flowers పెట్టినట్టే అంట. ఇంకా ఇక్కడ నేను ఉన్న వాటికే సోకులు చేస్తున్నా. మా అమ్మ బిజీగా మాకు చేతికి తోరణాలు, అమ్మవారికి పూలమాలను తయారు చేస్తుంది అనమాట. హన్వి ఏమో బజ్జుంది, నేనేమో రెడీ అయిపోయా. ఏం చేయనమ్మా అని అడిగితే ఫైనల్గా ఒకటి చెప్పారు. కలశంపై అమ్మవారిని పెడతాం కదా, కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పెట్టి అది తయారు చేస్తున్నా అనమాట. ఏవో 2 trials తర్వాత పర్ఫెక్ట్గానే వచ్చింది. మా అమ్మ చేసిన పూలమాల అనమాట. కలశం పైకి ఎంత పెద్దది ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఫస్ట్ టైం మేము అమ్మవారిని ప్రతిష్ఠించాం అనమాట. దానికోసం ఇది. ఇంకా ఇది కలశం పైన అమ్మవారికి. అంతే గైస్, అత్తకి అమ్మకి మధ్యలో కూర్చుని అటు ఇటు ఇవ్వడం తప్ప మనం చేసేది ఏం లేదు. అమ్మ పసుపు తాడు కూడా రెడీ చేసేసింది. నేను లాకెట్ వేస్తున్నా అంతే. నేను చేసే పనికి నాకే నవ్వు వస్తుంది గైస్. అమ్మవారికి 11 items నైవేద్యంగా పెడతాం కదా, వాటి కోసమని అత్త ఇలా బౌల్స్ తీసుకుందనమాట. ఇలా మామిడాకులు పెట్టి ఫ్రూట్స్ పెట్టే ఐడియా అయితే మా నాన్నదే గైస్. సో దానిమ్మ, ఇవి డ్రాగన్ ఫ్రూట్, నారింజకాయలు, యాపిల్స్, బనానాస్, బూర్లు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవేంటో నాకు తెలీదు. 3 items అంట ఇవి. ఇంకా గారెలు, ఇది హల్వా, పాయసం, తాలికలు, సేమ్యా, పులిహోర. అంతే గైస్, పులిహోర సేమ్యా ఎక్కువ చేసింది అత్త. మిగిలినవైతే ఏం తినం కదా అని. ఇదే మా దేవుడి గది డెకరేషన్ అనుకోండి. గైస్, మా ఇంటి అమ్మవారు ఎలా ఉన్నారు? యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా శారీ కట్టి అమ్మవారిని తయారు చేయడం బాగుంది కదా. అసలు ఏ శాంపిల్ వీడియో చూడకుండా కట్టేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇది నేను అమ్మ కట్టేసరికి అరౌండ్ 1 hour పట్టింది అనుకుంటా. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈసారి హన్విక్ కూడా తోరణం చేసింది చిన్నగా, చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇప్పటి నుంచి హడావుడి స్టార్ట్ అయినట్టే. ఏంటంటే పడుకున్న హన్వి లేచేసింది. ఇంకా ఇద్దరం కలిసి అక్షంతలు కలిపేసాం అనమాట. నార్మల్గానే హన్వికి బియ్యం అంటే ఎందుకో ఇష్టం. ఎప్పుడు ఎక్కడుంటాయా, ఎప్పుడు పీక్ పాకం పెట్టేద్దామా అని చూస్తుంది.
గైస్ ఇదేదో బాగుంది కదా, కొంచెం కొత్తగా ట్రై చేసా, బాగా అనిపించింది నాకు కూడా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఈ డెకర్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. మళ్ళీ ఇద్దరు 3 o'clock లేచేశారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మహేష్ ఇంకా రాలేదని పారని పెడుతుందమ్మ. అమ్మ నాకు పెడుతుంటే హన్వి ఆగట్లేదని నాన్న హన్వికి పెట్టేస్తున్నాడు. ఫైనల్గా మా హన్వి హ్యాండ్స్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. అమ్మ అత్త కూడా పారని పెట్టేసుకున్నారు. నా హ్యాండ్స్ కూడా బాగున్నాయి కదా. నా బిజీమో కూడా రావడానికి ఎలాగో అవ్వదు, ఎందుకంటే బిజీ కదా. ఇంకా మహేష్తో పెట్టుకుంటే అసలు అవి ఎలా లేదని చెప్పి పూజ స్టార్ట్ చేసేసాం. గైస్ పూజ అంతా అయిపోయింది. 2 hours పట్టింది అనుకుంటా, కానీ మహేష్ ఇంకా రాలేదు. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట. హన్వి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నామని పిక్స్ తీసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినకుండా కూర్చున్నాం. పూజ కూడా అయిపోయింది, కానీ మహేష్ ఇంకా రాలేదు. తొందరపడితే చరిత్రని తిరగరాయి. ఫైనల్గా వచ్చాడు గైస్. మహేష్తో అక్షింతలు వేయించేసుకున్న తర్వాత ఫాస్ట్గా లంచ్ చేసేసాం. వరలక్ష్మి వ్రతం రోజు వాయినం ఇస్తాం కదా, అదే తాంబూలం. అవి రెడీ చేస్తున్నాం అనమాట. ఇంట్లో అత్త చేసిన ప్రసాదాలు కూడా పెట్టేశాం. ఇలా ఒక ప్లేట్లో బ్లౌజ్ పీస్, తమలపాకు, బనానాస్, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, వక్క, కాయిన్, ఇంకా ఇవి అన్ని ప్రసాదాలు అనమాట. ఇలా అన్నీ రెడీ చేసేసాం. మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇస్తాం అన్నమాట వాయినం. బిజీ మొగుడు బిజీ కదా, అందుకే క్యాబ్ బుక్ చేశాడు వెళ్ళడానికని. ఇంకా వెళ్ళిపోయాం.
తాతి ఎదుకో ఏంటే ఏమో అన్ని బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఏది నీ హ్యాండ్ పారాని చూపించు పారాని ఇదిగో నచ్చుడు నీ చూపించు అమ్మో అమ్మో పడతావు కూర్చో గైస్ టెంపుల్లో ధ్వజస్తంభం ముందు కాయిన్ నుంచోబెట్టి కోరుకుంటే ఏదైనా అవుతుందంట. నాదైతే 2 సెకండ్స్లోనే నుంచింది, కానీ ఎప్పటికవుతుందో చూడాలి. సో గైస్ మా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.